హాయ్ అండి, అందరు బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఇవాళ మనం బచ్చల కూర టమాటా ఎలా చేసుకోవాలో చూడండి. ముందుగా 2 స్పూన్లంత ఆయిల్ వేసుకొని జీలకర్ర, పోపు గింజలు, ఉల్లిగడ్డలు వేసుకొని సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతాయి. మధ్య మధ్యలో కలుపుకుంటూ తర్వాత మగ్గిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత అవి మగ్గిన తర్వాత మనం కడిగి శుభ్రం చేసుకున్న బచ్చల కూరను ఇలా వేసుకోవాలి. తాలింపు మగ్గిన తర్వాత ఇలా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గిన తర్వాత మనం టమాటాలు వేసుకోవాలండి. అది మగ్గాలి. బచ్చల కూర మగ్గిందండి. మగ్గిన తర్వాత మనం 2 టమాటాలు కోసుకొని ఇలా వేసుకోవాలండి. ముక్కలు మంచిగా మళ్ళీ కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కూరని చేసుకోవాలండి. అడుగంటుకోకుండా ఉంటుంది. 2 స్పూన్లంతా కారం వేసుకుంటున్నాను. 4-5 ఎల్లిపాయలు వేసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ కర్రీకి సరిపోయేంత. కూర అంతా టమాటాలన్నీ మగ్గిన తర్వాత కారం, ఎల్లిపాయ కారం దంచుకొని వేసుకుంటే బచ్చల కూర బాగుంటుందండి. మీరు కూడా చేసుకోండి, బాగుంటుంది. మీరు కూడా ఎలా చేసుకుంటారో నా కామెంట్లో పెట్టండి. నేనైతే ఇలా చేశాను. షేర్ చేయండి, లైక్ చేయండి.